హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రేసీ వాళ్ళ రెసిపీ వచ్చేసి బెల్లం కేసరి రవ్వ. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈజీ ప్రాసెస్ అండి, హెల్దీ ఫుడ్. ఇది బెల్లంతో కేసరి రవ్వ చేస్తున్నాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసి ఈ నేతిలో జీడిపప్పు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి టర్న్ చేసామండి. టర్న్ చేసిన తర్వాత అదే ప్యాన్లోకి ఎండు ద్రాక్ష వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి అవి ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకున్నామండి. ఇదే ప్యాన్లోకి అదే నేతిలోకి 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నానండి. ఒక చిన్న సైజు టీ గ్లాసు అవి అయితే మంచిగా సరిపోతుందండి. సూజీ రవ్వ అనొచ్చు, బొంబాయి రవ్వ అనొచ్చు. అది వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఈ కేసరి వచ్చేసి రవ్వ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసినప్పుడే ఎంతో టేస్ట్గా ఉంటుందండి కేసరి. అదేవిధంగా ఇది ఫ్రై అయిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకున్నామండి. చేసిన తర్వాత అదే ప్యాన్లోకి మనము ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 1 కప్పు రవ్వకు 4 కప్పులు వాటర్ పోసుకున్నామండి. ఈ వాటర్ మంచి బాయిల్ అయినాక ఒక పొంగు వచ్చేంత వరకు మరగనిచ్చి అందులోకి మనం ఏపి పెట్టుకున్న సూజీ రవ్వని వేసి ఉండలు కట్టకుండా స్లోగా లో ఫ్లేమ్లో ఉంచి అదేవిధంగా ఉండలు కట్టకుండా కలయి పెడుతూ ఉండాలండి. ఇది చాలా కుక్ అయిపోయింది కదా, ఎంతో దగ్గరికి వచ్చింది. ఇదే కప్పులోకి మనము ఇక కుక్ అయింది కదండి. కుక్ అయిన తర్వాత మనము ఫస్ట్ ఏ రవ్వ ఏ గ్లాస్తో కొలిచామో అదే గ్లాస్ తోటి మనం 1 కప్పు బెల్లము యాడ్ చేద్దామండి. ఎక్కువ స్వీట్నెస్ తినే వాళ్ళైతే 1.5 కప్పు వేయండి. నార్మల్ స్వీట్ తినే వాళ్ళైతే 1 కప్పు మంచిగా సరిపోతుంది. అదేవిధంగా మంచిగా బెల్లం కరిగేంత వరకు కలయబెట్టాలండి. మంచిగా కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిన తర్వాత పైన ఒక 3-4 స్పూన్స్ నేతిని వేసి మంచిగా కలయబెట్టాలండి. కలయబెట్టిన తర్వాత ఇది ఎక్కువ నేతిలో ఈ కేసరి చేసినప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఏపి పెట్టాము కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ని కానీ ఇందులో వేసి ఫ్రై చేయాలండి. అదేవిధంగా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసి కలయబెట్టాలండి. మంచిగా కలయబెట్టి డ్రై ఫ్రూట్స్, ఇలాచీ ఇదంతా వేసినప్పుడు ఎంతో టేస్ట్గా, ఎంతో ఫ్లేవర్గా చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతే, ఎంతో ఈజీ అయిన ఈ బెల్లం కేసరి రెడీ. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.